హాయ్ ఫ్రెండ్స్, వయసు అయిపోయింది, పనికిరాదనుకున్నారు. కానీ అదే ముసలి ఎద్దు రైతు అదృష్టాన్నే మార్చేస్తే. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగనుకున్న వెంకయ్య ఒకరోజు ముసలి ఎద్దును, నీకు పని చేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నీవు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలిగాథ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్లి, ఈ ఎద్దు నీదే గదు అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా, నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా, ముసలి ఎద్దును ఇంటెదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్లేవాడు. ఆ 7 దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరినైనా పనికిరారని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువను గుర్తించగలగాలి.